వడ్డీ కాసులవాడు లెక్క తప్పడు అన్నది మరోసారి రుజువైంది. తిరుమల తిరుపతి దేవస్థానం మనలో చాలామందికి సెంటిమెంట్. ఏదైనా కష్టాల్లో ఉంటే వడ్డీ కాసులవాడా నీదే భారం అంటూ గోవిందా గోవిందా అంటూ మనసులో స్మరిస్తూ ఒక అడుగు ముందుకు వేస్తాం. పనిలో మనం నిమగ్నమవుతూనే ఆ ఏడు కొండల వాడిపైనే భారం వేసి కాస్త రిలాక్స్ అవుతాం. అయితే ఏ పనికైనా ఆయన అనుమతి ఉండాల్సిందే. అంతెందుకు, మనలో చాలామంది తిరుపతి వెళ్దాం అనుకొని ఎన్నోసార్లు పోస్ట్పోన్ చేసుకొని ఉంటాం కదా. ఎందుకంటే మనం వెళ్ళాలా వద్దా అనేది స్వామివారి నిర్ణయమే. ఏ మార్గాన స్వామివారి దర్శనానికి తిరుమలకు వచ్చినా తృప్తినిచ్చేది స్వామివారి ప్రసాదమే. అందులో వాడే పదార్థాలు కూడా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఆ స్వామివారి లడ్డు అత్యంత ప్రాధాన్యత కలిగింది. మరి భక్తులు అంతటి ప్రాధాన్యత ఇచ్చే ఆ లడ్డూలోనే కల్తీ చేస్తే స్వామి ఊరికే ఊరుకుంటాడా? శ్రీవారి లడ్డూ ప్రసాదంకు ఎంత డిమాండ్ ఉందో మనకు తెలిసిందే. పలానా వారు తిరుపతికి వెళ్ళొచ్చారు అంటే శ్రీవారి లడ్డూ ప్రసాదం ఆనవాలుగా బంధుమిత్రులకు పంచేందుకు తీసుకెళ్తుంటారు. భక్తులకు అడిగినన్ని లడ్డూలు అందించేందుకు టీటీడీ ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఎంత లైన్లో నిలబడి కష్టపడి గంటల తరబడి నిలబడ్డా ఆ అలసట అంతా కూడా స్వామివారిని చూస్తే ఒక్కసారిగా మాయమవుతుంది. ఆ ప్రసాదం కాస్తంత కంఠంలో పడితే, ఆ రుచి నాలుకకు తగిలితే నాలుకకు ప్రాణం వచ్చి తిరుపతి వెళ్ళిన దర్శనం పూర్తవుతుంది. మరి అంతటి ప్రశస్తి పొందిన స్వామివారి నైవేద్యం కొంతకాలంగా లడ్డూ వివాదంగా మారింది. న్యూస్ ఛానల్లో నెట్టింట్లో తెగ హల్చల్ చేసిన వార్త ఇది. తిరుమల లడ్డూలో పంది కొవ్వు, జంతువుల వ్యర్థాలు ఉన్నట్టు చంద్రబాబు సర్కార్ ఆరోపణలు చేసింది. గత వైఎస్ఆర్సీపీ సర్కార్ తిరుమల లడ్డూ విషయంలో నాణ్యతను పట్టించుకోలేదన్నారు. అయితే ఎవ్వరి రాజకీయాలు ఎలా ఉన్నా కానీ స్వామివారి ప్రసాదం కల్తీ మాత్రం దోషులకు గట్టి బుద్ధి చెప్పింది. గోవిందుడు ఊరికే ఊరుకుంటాడా? కోట్లాది మంది భక్తులు సైతం తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఈ విషయం మీద. ఏకంగా ఈ న్యూస్ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో లడ్డూ వివాదంపై ప్రత్యేకంగా హైదరాబాద్ డివిజన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, విశాఖ సిబిఐ ఎస్పీ మురళీరామ్, ఏపీ నుంచి విశాఖ డిఐజీ గోపీనాథ్ జెట్టి, గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి, ఇలా చాలామంది ప్రముఖులు ఇందులో ముఖ్య చర్యలు తీసుకున్నారు. అయితే దర్యాప్తు బృందం దీనిపై విచారణ చేపట్టింది. ఇంకేముంది, ఒక్కొక్కరిగా దోషులు బయటికి వచ్చారు. ఈ క్రమంలోనే సిట్ ఏకంగా నలుగురిని అరెస్ట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తు చేపట్టిన సిట్ ఇప్పటికే లోతుగా విచారణ కూడా చేసింది. అయితే ఈ ఘటనలో నలుగురిని మాత్రం ప్రస్తుతం అరెస్ట్ చేసింది. వీరిలో ఏఆర్ డైరీ, పరాగ్ ఫుడ్స్, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్స్ ఫుడ్స్ ఇలా ప్రతినిధులు ఉన్నారు. మొత్తంగా నిందితులనైతే అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు సోమవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా తిరుమల లడ్డు వివాదంపై ఏర్పాటైన సిట్లో సిబిఐ జేసీ వీరేష్ ప్రభు తిరుపతిలోనే ఉండి ప్రత్యేకంగా దర్యాప్తును కొనసాగించారు. అయితే ఇందులో ఎంతమంది దోషులు ఉన్నారనేది ఈ నలుగురితోనే ఆగుతుందా? ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు కూడా ఇందులో ఉన్నాయని కొంతమంది భక్తులు అభిప్రాయం వెల్లడిస్తున్నారు. మరి మీరేమంటారు? ఇది ఇక్కడితో ఆగేదేనా? కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి ఎన్నో విషయాలు తెలుగు ఆధ్యాత్మిక భక్తి మార్గంలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ తెలుగు భక్తి మార్గం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ డౌట్ను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు తెలుగు భక్తి మార్గం.